సాఫ్ట్వేర్ జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ మీకు చిన్న జాబ్ దొరికినా సరే వెంటనే జాయిన్ అయిపోండి. ఈ టైంలో ప్యాకేజెస్ గురించి, శాలరీస్ గురించి అస్సలు ఆలోచించకండి. బయట పరిస్థితి చాలా చాలా దారుణంగా ఉంది. హైరింగ్ అసలు ఎక్కువగా జరగట్లేదు. 100% లో ఓన్లీ 20% హైరింగ్ జరుగుతుంది. 10,000 అయినా 15,000 అయినా వెంటనే జాయిన్ అయిపోండి. మీరు జాయిన్ అయిపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. అలా ఖాళీగా ఉండిపోతే అలా ఖాళీగానే ఉండిపోతారు. కెరీర్ గ్యాప్ వచ్చేస్తుంది. ఇలా ఎందుకు చెప్తున్నానంటే ప్రతిదీ రీసెర్చ్ చేశాను. హైరింగ్ ఎంత జరుగుతుంది, ఏంటి మార్కెట్ లో ఎలా ఉంది అని చెప్పి. ప్రతి కంపెనీ అఫీషియల్ గా ఏఐ టూల్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అండ్ డెవలపర్ అనేవాడు ఓన్ గా కోడ్ రాసేది లేదు. ఒకప్పుడు ఆఫీసెస్ లో ఏఐ టూల్ యూజ్ చేయాలంటే చాలా చాలా భయం వేసేది. ఆ కోడ్ ని ఆఫీస్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదని చెప్పి. కానీ ఇప్పుడు వాళ్ళే అఫీషియల్ గా ఏఐ టూల్స్ యూజ్ చేయమంటున్నారు. సో గైస్, ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా మీరు నేర్చుకుంటున్న స్కిల్స్ తో పాటు ఏఐ టూల్స్, కర్సర్, జెమిని, చాట్ జీపీటీ ఇలాంటివి ఎలా యూజ్ చేయాలో నేర్చుకోండి. ఎంత మంచి ప్రాంప్ట్ ఇచ్చి అంత మంచి బెస్ట్ ఆన్సర్ మీరు ఏఐ టూల్స్ నుంచి రప్పించాలి. అలా నేర్చుకోవడం అంటే గైస్, మీకు కావాలంటే ఏఐ టూల్స్ ని ఎలా యూజ్ చేయాలి, ప్రాంప్టింగ్ ఇచ్చి మంచిగా ఆన్సర్స్ ని ఎలా రాబట్టాలి ఏఐ నుంచి అనేది ఒక పీడిఎఫ్ ని రాస్తాను. మీరు ఓకే అంటే కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నాకు ఎంత మందికి కావాలి. ఈ వీడియోకి ఎక్కువ మంది కామెంట్లు చేస్తే నెక్స్ట్ వీడియోలో నేను పీడిఎఫ్ చేస్తా. సో ఫ్రెండ్స్, చెప్పింది అర్థమైంది కదా మీ అందరికి. సో అదనమాట పరిస్థితి. బయట అలా ఉంది. ఏఐ టూల్స్ బాగా నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సాఫ్ట్వేర్ జాబ్ ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్.